ఖచ్చితంగా మోడీకి ప్రజల మద్దతు ఉంది. ఇక్కడ మల్కాజ్గిరిలో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గెలవబోతున్నారు, భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. తెలంగాణలో 8 నుండి 10 సీట్లు బీజేపీకి రాబోతున్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని రాగలరనే నమ్మకం ఉందా మీకు? తప్పకుండా. ఈటెల రాజేందర్ ఒక గొప్ప రాజకీయ నాయకుడు అండ్ ప్రజల మనిషి, ప్రజలలో తిరిగేటువంటి మనిషి ఆయన. దేశంలోని అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే మల్కాజ్గిరి. మళ్ళీ గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు దీనికి ఎంపీగా ఉన్నారు. ఆయన ఎలా చేశారు ఇక్కడ? యాక్చువల్గా మల్కాజ్గిరి ఒక హృదయం ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఇక్కడి ప్రజలు ఎవరినైనా అణగదొక్కాలని చూసినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళను పైకి తీసుకొస్తారు. ఈసారి అయితే స్టేట్లో మరి సెంట్రల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది అనుకోవచ్చు. డెఫినెట్లీ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. హలో అన్న, మీ పేరు? నా పేరు షణ్ముఖరావు పత్రి. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఈసారి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ అన్న. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అలాంటి ఏకగ్రీవంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము మోదీకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. మిగతా పార్టీలన్నీ వేరే వాళ్ళకి బెండ్ అయ్యి వేరే వాళ్ళకి ఒత్తిడికి ప్రెజర్కి అట్లాగా బాగా ప్రెజర్ అవుతారు. కానీ ఈయనొక్కడే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడు. పర్టికులర్గా చూస్తున్నాం కదా, చాలా మంచి నిర్ణయం. ఈసారి మళ్ళీ వస్తే ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్తుందని నమ్మకం. ఇక్కడ మల్కాజ్గిరి నుండి కానీ ఈటెల గారు పోటీ చేశారు. మీకు ఈటెల గారు తెలుసా? ఈటెల గారు తెలుసు. మరి ఈటెల గారు ఇక్కడ ఎంపీగా గెలుస్తారంటారా? మరి బీజేపీ తరఫున గెలుస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారంటారా? 100%. ఎందుకంటే ఇన్ని పరిస్థితులు తారుమారైనా సరే, అంటే ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అయినా సరే, కేసీఆర్ ప్రెజర్ పెట్టినా సరే అదే పార్టీలో ఉండడము, మొన్న ఓడిపోయినా సరే అదే పార్టీలో ఉండడము, ఇప్పటికీ అదే పార్టీలో ఉండి ఇంత అంటే ఎవరికైనా నమ్మకం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన వెంటనే వేరే పార్టీకి వెళ్ళిపోవడము, లేదంటే మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడము, లేదంటే వేరే పార్టీ చూసుకోవడం ఉంటుంది. కానీ ఆయన రాజేంద్ర సార్ కూడా అప్పటికెళ్ళి అదే స్టాండ్ మీద ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా అదే నమ్మకం. ఒకవేళ ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారు కానీ గెలిస్తే సెంట్రల్లో ఆయనకి మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే రాజకీయ అనుభవం వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసు. మిగతా వాళ్ళందరూ కొత్త లేదో డబ్బు పరపతి చూసుకొని బయటకు వచ్చిన కానీ ఆయన రాజకీయ పరంగా అనుభవజ్ఞుడు. మల్కాజ్గిరి అంటేనే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఇండియాలోనే. సో ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆయన కరెక్ట్ లీడర్ అనుకోవచ్చా? 100%. ఒక రాష్ట్రాన్ని పాలించే సీఎం హోదా ఉన్న స్థాయి వ్యక్తి తర్వాత వ్యక్తి ఆయన. మీకు మన కేసీఆర్ క్యాబినెట్లో తెలుసు కదా ఆయన పరిస్థితి, వ్యవసాయ శాఖ ఆయన అంత స్థాయిలో ఉన్న వ్యక్తి. అంటే నెక్స్ట్ సీఎం ఉండే ఆయన కేసీఆర్ ఆయన నిర్ణయాలు నచ్చక ఆయన కుటుంబ పాలన అయినా సరే వాళ్ళ వల్ల మొత్తం చూసుకోవడం అవన్నీ చూసే బయటకు వచ్చింది ఆయన. లేదంటే పౌల్ట్రీ బిజినెస్లు అవన్నీ దాంట్లోనూ కేసీఆర్ హెల్ప్ని బాగానే చేసారు, కానీ ఆయన నిర్ణయాలు నచ్చకే కదా బయటకు వచ్చిండు. ఎస్పెషల్లీ రైతు బంధు ఒకటి ఆయన వాళ్ళతో ఏకీభవించుకోవడానికి కారణం రైతు బంధు బాగా. ఎందుకంటే వాళ్ళు అంత ఫ్రాడ్ అవన్నీ తెలిసింది వాళ్ళకి. రైతు బంధు అయినా సరే, నెక్స్ట్ ధరణి అయినా సరే, దానిలో ఫ్రాడ్ తెలిసే బయటకు వచ్చింది. ఎస్పెషల్ అరేంజ్ రీజన్సే. అందుకోసమనే ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.